గ్రామ సభల్లో తెలంగాణ ప్రజలు మరలబడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. గ్రామ సభలు రణసభలుగా మారాయంటే కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్యూర్కి నిదర్శనం అని హరీష్ రావు చెప్పారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామ సభలో మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం బాధాకరం అని హరీష్ రావు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు లేదని ములుగు జిల్లా బుట్టాయిగూడెంలో కుమ్మరి నాగయ్య అనే దళిత రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడటం మనసు కలిచివేసింది. గ్రామ సభల్లో జరుగుతున్న ఇలాంటి వరుస ఘటనలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. తన చావుతోనైనా అర్హులైన పేదలకు పథకాలు ఇవ్వాలని అధికారులకు చెబుతూ పురుగుల మందు తాగి ఆసుపత్రి పాలైన ఆ రైతన్న దుస్థితిని ప్రభుత్వమే కారణం అని హరీష్ రావు మండిపడ్డారు. ఏ పథకం చూసినా రుణమాఫీ చూస్తే 30 పైసలు అయింది, 60 పైసలు, 70 పైసలు ఇంకా కాలేదు. వ్యవసాయ కూలీల పథకం 6 పైసలకి ఇచ్చిండ్రు, 94 పైసలు ఎగబెట్టిండ్రు. రైతు భరోసా చూస్తే వానకాలం ఎగ్గొట్టిండ్రు, యాసంగికి కూడా 6,000 ఇస్తామంటున్నారు. ఇండ్లు చూస్తే ఇదివరకైతే ఇచ్చింది లేదు, మరి రేపు అసలు లిస్ట్ వస్తే మీరు రంగు బయట పడుతుంది. పేదలకు అర్హులకు ఇవ్వాలి తప్ప ఇన్ఛార్జ్ మినిస్టర్ పేరిట మీరు కాంగ్రెస్ కార్యకర్తలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తే ప్రజల తిరుగుబాటు తప్పదని చెప్పి ఉన్న వాళ్ళకి ఇస్తే అనర్హులకు ఇస్తే ప్రజా తిరుగుబాటు తప్పదని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఏవతో ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరగకుండా జాబితాను విడుదల చేయడంతో ప్రజల గందరగోళం నెలకొంది. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే పథకాలు అంటూ బాహాటంగా ప్రకటించడంతో గ్రామ సభల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పట్ల ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ఈ నెల 26వ తేదీన ప్రారంభిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ మరోవైపు గ్రామ సభల్లో విడుదల చేసిన జాబితా ఫైనల్ కాదని సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి చెప్పడం హాస్యాస్పదం. అలాంటప్పుడు 4 రోజుల పరిమితి పెట్టి గ్రామ సభలు నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటి? గ్రామ సభల్లో విడుదల చేస్తున్న అర్హుల జాబితాకు ఉన్న విలువల ఏంది అని హరీష్ రావు ప్రశ్నించారు. ఏ ఊర్లో పోయినా గ్రామ సభల్లో తిరుగుబాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు పాపం అధికారులను నిలదీస్తా ఉన్నారు. మీ తప్పులకు అధికారులు బలి అవుతా ఉన్నారు. మేము అదే విధంగా ఇలా గ్రామ సభలో కొంతమంది మా చెల్లెళ్ళు అడిగారు, మాకు మహాలక్ష్మి ఎప్పుడు ఇస్తారు సార్, 2500 ఇస్తానని రేవంత్ రెడ్డి అని మా చెల్లెళ్ళు అడుగుతా ఉన్నారు. నువ్వు ఆ రోజు ఏమన్నావు? ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ఇస్తా అన్నావు. ఏమైంది అని అడుగుతా ఉన్నావు. నాలుగు 400 రోజుల పాటు అన్ని వర్గాల ప్రజలను విజయవంతంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక గణతంత్ర దినోత్సవం అయిన జనవరి 26న మరో మోసానికి సిద్ధమైంది. దరఖాస్తుల పేరిట ఇంకెన్నిసార్లు ప్రజలను మోసం చేస్తారు రేవంత్ రెడ్డి? మీ సేవలో దరఖాస్తులు చేసుకున్నారు, ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నారు, మరి కులగణలలో వివరాలు తీసుకున్నారు. ఇప్పుడు గ్రామ సభల పేరిట మరో కొత్త డ్రామా చేస్తున్నారు. మళ్ళా దరఖాస్తులు తీసుకుంటున్నారు. అప్లై బట్ నో రిప్లై అన్నట్లుంది మీ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు అని హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి పేదలకు మేలు చేయాలని, రుణమాఫీ వెంటనే అందరికీ పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
సంక్షేమ పథకాలు పేదలకు అందించాలనే ఆలోచన కంటే కోతలు పెట్టి ఎలా అందకుండా చేయాలన్న దానిపైనే కాంగ్రెస్ దృష్టి ఉంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ పథకాలు పేదలకు అందించాలనే చిత్తశుద్ధి ఉంటే గ్రామ సభల పేరిట ఎందుకు ఇంత డ్రామా? ఐటీలో మేటిగా ఉన్న తెలంగాణలో ప్రజలు పనులు వదులుకుని రోజుల పాటు గ్రామ సభల్లో నిరీక్షించాల్సిన అవసరం ఏమొచ్చింది? లబ్ధిదారుల ఎంపికల్లో పారదర్శకత పాటించాలనుకుంటే టెక్నాలజీ ఎందుకు వినియోగించుకోవటం లేదు? దరఖాస్తుల పేరిట దగా చేయటం తప్ప ఏడాది పాలనలో మీరు చేసిందేముంది? గ్రామ సభల సాక్షిగా తిరగబడుతున్న జనం ఎక్కడికక్కడ నిలదీస్తున్న దృశ్యాలు మీ పాలనా వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తున్నాయి. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలిట అభయ హస్తం కాదు, భస్మాసుర హస్తం అని హరీష్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రజలారా, ఆత్మహత్యలు పరిష్కారం కాదు. నమ్మి ఓటేసినందుకే నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ పార్టీపై కోట్లాడుదాం. హక్కుగా రావాల్సిన పథకాలను సాధించుకుందాం. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ధైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడొద్దని రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తున్నాం అని హరీష్ రావు పేర్కొన్నారు.